హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో మరి తెలియచేస్తే, మీరు ఉదయకాలం చూస్తున్నారా, లేక మధ్యాహ్నమా, లేక సాయంకాలమా, లేక మీరు లైవ్లో చూడకుండా మీకు అనుకూలమైన సమయంలో చూస్తున్నారా అనే విషయాలు కూడా తెలియజేయండి. మీరు ఆల్ ద హోల్ నాకు అర్థమైంది ఏంటంటే, ఖచ్చితంగా మీరు రోజు అనుదిన ధ్యానాన్ని ఏదో సమయంలో చూసి ఆధ్యాత్మికంగా బలపడుతున్నారు. అందుకనే ఆగకుండా ఏ రోజుకు ఆ రోజు దేవుడిచ్చిన సందేశాలను మీ ఎదుగు తీసుకొని వస్తున్నాం. ఇది మన ఆత్మీయ ఆహారం అండి. ఆధ్యాత్మికంగా మనం మంచి ఆరోగ్యకరంగా విశ్వాసము కాపాడుకుంటూ దేవునికి ఇష్టలుగా బ్రతకాలంటే వాక్యం మనకి చాలా అవసరం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములు. మా విశ్వాసం వృద్ధి చెందినట్లుగా నీ వాక్యం మమ్మల్ని బలపరుస్తుందని, వినడం వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు యేసును గురించిన మాట వలన కలుగునన్న మాట చొప్పున నాయన నిన్ను నమ్ముచున్నాము. ఈ అవిశ్వాసముతో నిండిపోయిన లోకంలో, నిరీక్షణ లేని ఈ ప్రపంచంలో విశ్వాసులుగా బ్రతుకుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. నీతిమంతుడు వెలిచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడుచుకొనును. ఈరోజు విశ్వాసులు మనం చెప్పుకుంటున్నాం, కానీ తీరా ఒక శోధన వచ్చినప్పుడు, ఒక పోరాటం వచ్చినప్పుడు మనం వెంటనే మన అవిశ్వాసాన్ని బయటపడుతున్నాం. అవును, మీరు చాలా దేవుడిని అడుగుతున్నారు కదా, ఇచ్చారా? మీరు చెప్పినా వినపడదు కదండి. లైవ్ చాట్లో వచ్చి టైప్ చేయండి, లేకపోతే 9540 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001000 టెక్స్ట్ ఆర్ వాయిస్ మెసేజ్ ద్వారా తెలియచేయండి. అవును, నాకు దేవుడు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడో చెప్పండి. దేవుడి నామాన్ని మహిమ కలిగినట్లుగా ఎన్నో ఇచ్చాడండి. ఒకటా రెండా? మీరు చెప్పినా చెప్పకపోయినా మర్చిపోయి ఉంటారు, కానీ ఆయన ఇస్తూనే ఉన్నాడు. గాడ్ ఆల్వేస్ గివ్స్. మరి మిమ్మల్ని అన్ని దేవుని దగ్గర నుంచి తీసుకున్న తర్వాత మీరేమైనా దేవుడికి ఇచ్చారా? మనం అడిగితే ఇస్తున్నాడు ప్రభు. అడక్కముందే మన అవసరతను కూడా తీరుస్తున్నాడు ఆయన. మనం దేవునికి ఇచ్చిన వాటిని తిరిగి మళ్ళీ ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? ఎన్నిసార్లు మనం ఆయన్ని అడగటంలో ఉన్నాం? ఎన్నిసార్లు ఆయన ఇచ్చిన దాన్ని బట్టి స్తుతించటంలో ఉన్నాం? ప్రశ్నించుకోవాలండి. గట్టు ఫర్ గెట్ అంట మనుషుడి బుద్ధి. గివ్ అండ్ ఫర్ గివ్ అంట దేవుని స్వభావం. ఒకసారి మనల్ని టెస్ట్ చేయడానికి దేవుడు మనకి ఇస్తాడు అన్ని, మనల్ని అడుగుతాడు. మళ్ళీ మిమ్మల్ని ఏమైనా అడిగాడా? ఎప్పుడైనా దేవుడు ఏమైనా అడిగాడా? అడగలేదా? అబ్రహాము దేవుణ్ణి అడిగాడు సంతానం కోసం. దేవుడు ఇచ్చాడు. వాగ్దాన పుత్రుణ్ణి ఇచ్చాడు. ఆలస్యమైన అద్భుత కార్యం చేసి ఇస్సాకుని ఇచ్చాడు. దేవుడు ఇచ్చి మళ్ళీ అబ్రహామును అడుగుతున్నాడు. చూడండి, 22వ అధ్యాయం ఆదికాండంలో 2వ వచనంలో, నీకొక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించు. ఏంటంటే ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తెచ్చి అర్పించమంటున్నాడు. మనమైతేనా ఎంత అలుగుదుమో, ఎంత కోప్పడుదుమో, ఎంతగా తప్పించుకోవడానికి ప్రయత్నిద్దుమో. నీకొక్కగానొక్కడైనా ఇస్సాకు, నీవు ప్రేమించిన ఇస్సాకును నాకు మరియా పర్వతం మీద తీసుకొచ్చి బలి అర్పించు అన్నాడు. అబ్రహాం మాట్లాడలేదండి. అబ్రహాము దేవుడిచ్చిన వాటికంటే దేవుడిని ఎక్కువ ప్రేమించాడు. వెంటనే బయలుదేరాడు. ఆ కొండెక్కుతున్నప్పుడు ఆ ముద్దుల కుమారుడు ఓ ప్రశ్న అడిగాడు. తండ్రి, నొప్పి ఉంది, కత్తి ఉంది, మరి బలి అర్పించడానికి గొర్రెపిల్లేది? మన పిల్లలు చాలా చాలా షార్ప్గా ఉంటారండి. వాళ్ళ
వాళ్ళు అడిగే ప్రశ్నలకు మనం ఎలాంటి సమాధానాలు ఇస్తున్నాం? ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నామా, లేకపోతే నోరుమూసి అనేసి వారు నోరు మూయిస్తున్నామా? మన పిల్లల ప్రశ్నలకి జవాబులు రావాలంటే మనకు విశ్వాసం ఉండాలి. వారు విశ్వాసులుగా పెరగాలంటే మీ సమాధానాలు దేవుని మీద విశ్వాసాన్ని కలుగు చేసేవిగా ఉండాలి. అబ్రహాం ఏమన్నాడు? 8వ వచనంలో, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలి గొర్రె పిల్లను చూచుకొనని చెప్పెను. ఏమన్నాడండి? దేవుడు చూచుకొనను. ఇవాళ హీబ్రూ నామాలను మనం పాటలుగా చాలా పాడుతున్నాం. వాటి భావం కొందరికి అర్థమవుతుంది, కొందరికి భావం అర్థం కాకుండానే పాడేస్తున్నాం. యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, యెహోవా నిస్సి అని పాడుతున్నాం. అంటే ఏంటంటే, నిన్న విన్నారా? ఆయనే మన ధ్వజము, ఆయనే మన జయము, ఆయనే మన విజయం, ఆయనే మన జెండా, మన అజెండా. ఇక్కడ అబ్రహాము ఈ యెహోవా చూచుకొనును అనే మాట యెహోవా జైరే, యెహోవా ఈరే, యెహోవా ఈరే అన్నాడు. దేవుడు చూచుకుంటాడు. ఏది గొర్రెపిల్ల అంటే దేవుడు చూచుకుంటాడు. ఎంతమందికి అలాంటి విశ్వాసం ఉంది? ఇది ఎలా అన్నప్పుడల్లా దేవుడు చూసుకుంటాడు. ఇది సాధ్యం కాదు అన్నప్పుడల్లా ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు తెలుసు ఆయన ఏది ఎప్పుడు కావాలో అది అప్పుడు ఇస్తాడు అన్న విశ్వాసం ఈ అంచెదనాల్లో విశ్వాసులమైన మనకి ఎంతో అవసరం అండి. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి, ఈ శత్రువుని ఎలా ఎదుర్కోవాలి, ఈ కొరతను ఎలా ఎదుర్కోవాలి, ఈ అవసరతను ఎలా ఎదుర్కోవాలి. గంట గంటకు ఏదో ఒక అవసరత మనకు కలుగుతూనే ఉంది, ఏదో ఒక ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి. ఈ న్యూస్లు చూస్తుంటే అయ్యో గ్యాస్ కరువు వస్తుందేమో, పెట్రోల్ కరువు వస్తుందేమో, మళ్ళీ యుద్ధం వస్తుందేమో, కొత్త ప్రభుత్వాలు ఏం చేస్తాయో, అన్ని ఇబ్బందులు కలుగుతాయో, మా పెన్షన్లు రావేమో, మాకు ఉద్యోగాలు దొరకవేమో, అమెరికా పరిస్థితులు చూస్తుంటే మా పిల్లలకు వీసాలు రావేమో, అక్కడికి వెళ్తే ఉద్యోగాలు రావేమో, ఇలాంటి రకరకాల భయాందోళనలతోటే మనందరం ఉన్నామని కదండి. బట్ ఏది ఏమైనాను దేవుని చిత్తములో దేవుడు చెప్పింది చేస్తే అన్నిటికీ చూసుకుంటాడని చెప్పుకోకండి. నీ పిచ్చి ఆలోచనలు చెప్పను నువ్వు పనులు ప్రారంభించి దేవుడు చూసుకుంటాడంటూ అప్పులు చేయటం, దేవుడు చూసుకుంటాడులే అనుకుంటూ తప్పుడు మార్గాలు తొక్కటం, అది కాదండి. ఇక్కడ పూర్తిగా దేవుని మీద ఆధారపడటం. ఇక్కడ అబ్రహామును దేవుడు చెప్పింది చేస్తున్నాడు. నీ కుమారుడిని నాకు ఇమ్మన్నాడు కాబట్టి అక్కడ ఆ విషయం దేవుడు చూసుకుంటాడు. కానీ నువ్వు దేవుడు చెప్పనివన్నీ నువ్వు స్టార్ట్ చేసి దేవుడు చూసుకుంటాడని మునిగిపోతే ఏం ప్రయోజనం? విఫలం అయిపోతే ఏం ప్రయోజనం? అందుకే దేవునితో సహవాసం కలిగి ఉండండి. నా దేవుడు నాకు ఏ మేలు కొరత చేయడు. అబ్రహాము ఆ మాట చెప్పినప్పుడు ఆ బాలుడిగా ఉన్న ఇస్సాకు అదెలా కుదురుద్ది అంటే అని ఏమన్నా ఎదురు ప్రశ్నలు వేశాడా? వేయలేదు. ఇస్సాకు కూడా విశ్వాసం నేర్చుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ దగ్గర శారా ఇస్సాకులు, శారా అబ్రహాములు ఇస్సాకు చిన్నప్పటి నుంచి వారి జనన విషయము, వారికి కలిగిన వాగ్దానాల విషయము చెప్తూ ఉన్నారు, దేవుని విషయం చెప్తూ ఉన్నారు. నీ దేవుడు ఎంత గొప్పడో నీ పిల్లలకు చెప్పండి. ఓవర్ నైట్లో విశ్వాసం రాదండి, విశ్వాసంలో పెంచాలి. తిమోతికి వాళ్ళ అవ్వ విశ్వాసం, వాళ్ళ అమ్మ విశ్వాసం వచ్చింది, వాళ్ళు పంచారు. కాబట్టి ఇస్సాకు మారు మాట్లాడకుండా తండ్రి మాటను నమ్మాడు, దేవుణ్ణి నమ్మాడు. యెహోవా చూచుకొనును. మీ జీవితంలో ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. కాసేపట్లో నేను ఇస్సాకును ఆ బలిపీఠం మీద పెట్టి బలి ఇవ్వాలి అనే ఆతృతలో ఉన్నాడు అబ్రహాం. వేరే గతి కనపడతలేదు, వేరే స్థితి కనపడతలేదు. అక్కడ ఆ కొండ మీద ఏముండవు, అక్కడ జంతువుల ఎత్తైన కొండ మీద ఎలా
అని ప్రశ్నించుకోలేదు, ఆర్గ్యుమెంట్ చేయలేదు, నమ్మాడు. ఎస్, దేవుడు చూసుకుంటాడు. బలిపీఠం కట్టాడు, కుమారుని చేతులు కాళ్ళు కట్టాడు, బలిపీఠ మీద పెట్టాడు. యెహోవా చూసుకుంటాడన్నాడు. ఇంకేంట్రా బాబు, ఇంతవరకు ఇంకేం అవ్వలేదు. కత్తి ఎత్తాడు, ఏమీ జరగలేదు. కత్తి దింపబోయే సమయంలో, ఆగు అబ్రహామా, దీన్ని బట్టి నువ్వు నాకు భయపడుతున్నావు అని తెలుస్తుంది అని ప్రభువు జవాబు ఇచ్చినప్పుడు అబ్రహాము విశ్వాసం అనేది నెరవేరింది. అదిగో పొటేలు అన్నప్పుడు అక్కడ కొమ్ములు చిక్కుకున్న ఒక పొటేలు కనపడింది. తన కుమారుడు తను తిరిగి మేము ఆరాధించుకొని వచ్చేదము అని విశ్వాసంతో చెప్పినట్లుగానే దేవునికి బలి ఇచ్చాడు, తన కుమారునితో తిరిగి వచ్చాడు. దేవుడు అడిగింది ఆయనకి ఇస్తే మనకు పోద్దనుకోకండి. నువ్వు అడిగిన దానికి ఇవ్వడానికి సిద్ధపడితేనే నువ్వు ఇచ్చిన దానికి రెండంతలు తిరిగి ఇచ్చేవాడిగా ప్రభు ఉన్నాడండి. ఎంతసేపు దేవుని దగ్గర అడగటం కాదు, దేవుని దగ్గర మనల్ని ఏం కోరుతున్నాడని తెలుసుకొని దేవునిని సంతోషపెట్టినట్లుగా, ఆయన నాకు అన్నీ ఇచ్చాడు, ఆయనకి నేను ఎన్నిచ్చినా రుణం తీర్చుకోలేనన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మొక్కుబడి చేసుకొని చెల్లించకుండా కంటే మొక్కుబడి చేసుకునకుండాటే మేలు. ఎన్నోసార్లు మనం ఆపదలు వచ్చినప్పుడు, నా బిడ్డను బతికిస్తే నీ సేవకిస్తా, నాకు ఈ గండం తప్పితే నీ కానుకేస్తా, అవి ఇవన్నీ ఒప్పుకుంటున్నాం, మొక్కుకుంటున్నాం. అసలు అవసరమే లేదు. అది స్పాంటేనియస్గా రావాలి. ఆపత్కాలంలో నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరమిచ్చదను, నువ్వు నన్ను మహిమపరచదాం. ఎన్ని జవాబులు ప్రభు దగ్గర నుంచి మనం పొందుతున్నాం, ఎన్ని విషయాల్లో దేవుడు చేసిన మేలుకు ఆయన్ని మహిమపరుస్తున్నామని ప్రశ్నించుకుందామండి. ఈ అంచె దినాలలో కృతజ్ఞత లేని వారిగా ఉంటారన్నారు. ఆ లిస్టులో మనం చేరకుండా ప్రభువునందు విశ్వాసం ఉంచి, నా కష్టాలు, నా సమస్యలు, నా ఇరుకులు, నా ఇబ్బందులు, నా అవసరతలన్నీ ప్రభు చూచుకుంటాడు, యెహోవా ఈరే అని నమ్మిక కలుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ సమయంలో ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో, ఎన్నో ఇచ్చిన దేవా, కృతజ్ఞత గల హృదయాన్ని మాకు దయచేయమని నీ పాద సన్నిధిలో పడి వేడుకొనడానికి మా హృదయమును నీవు కోరుతున్నావు. మా విశ్వాసము, మా యొక్క పరిశుద్ధత, మేము కలిగి ఉన్న విరిగి నలిగిన హృదయమును బట్టి నీవు మా యందు ఆనందిస్తున్నావు. కాబట్టి ప్రభువా, నీ మీద విశ్వాసం ఉంచుటకు లోకస్తుల వలె ప్రతి విషయంలో కలవరపడక, నా ప్రభువు నాకున్నాడు, నా బాధలు, శ్రమలు, భవిష్యత్తు, నా అవసరతలు, కొరతలు ఆయన చూచుకుంటాడు అన్న విశ్వాసముతో ప్రార్థించుకునే వారిగా, నిన్ను స్తుతించే వారిగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడేయుడును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీరు ఫోన్ చేస్తే ఎత్తలేకపోతున్నాం. మీ వాట్సాప్ మెసేజ్లన్నీ పరిశీలించి మీకోసం ప్రార్థిస్తున్నాం. అందరికీ జవాబులు ఇవ్వటం మా వల్ల కావటం లేదు, క్షమించండి. బట్ ఖచ్చితంగా మీ ప్రార్థనలన్నీ చూచి ఉపవాస ప్రార్థనలోనూ, వ్యక్తిగతంగా ప్రార్థనా వీరులు, అలాగే చర్చ్లో సంఘమంతా కలిసి మీకోసం ప్రార్థిస్తున్నాం. దేవుడు తప్పక మీకు జవాబులు ఇస్తారు. మీకు జవాబులు ఇచ్చినప్పుడు ఆ విషయాలు కూడా మీ ప్రైజ్ రిపోర్ట్స్ కూడా తెలియజేస్తున్నాడు. ఇంకా మీరు డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ప్రసారమయ్యే కల్వరి ప్రతిధ్వని సోషల్ మీడియా ద్వారా, కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యం అందించబడుతుంది. ఈ పరిచయంలో మీరు పాలిభాగస్తులు ఎండగొడితే, ప్రభువుని ప్రేరేపిస్తే మీ విరాళాలకు అడుగులు పంపడం ద్వారా మీరు కూడా ప్రభు మాకిచ్చే ప్రతిఫలంలో పాలుపంపులు పొంది దైవాశీర్వాదాలు పొందండి.
ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే డాక్టర్ జైపాల్ యూట్యూబ్, డాక్టర్ జైపాల్ వెబ్సైట్ని దర్శించండి, లేక యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు కూడా. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతి తోడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతూరు దేవుని మహాకృప మీకు తోడైన నాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జైపాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.